రైట్ రామ్మూర్తి గారు మళ్ళీ వస్తారు మనతో మానవతరాయ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు. మానవతరాయ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో మొత్తానికి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఖమ్మంలో ఎవరైతే వరద బాధితులు ఉన్నారో, వరదలో చిక్కుకుపోయిన వారు ఉన్నారో, లేకపోతే ఇళ్లలో ఉండి ఆహారం అందనటువంటి వాళ్ళు ఉన్నారో, పట్టించుకోని క్రమంలో బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి వారిని పరామర్శించే క్రమంలో వారి మీద కాంగ్రెస్ నేతలు దాడులు చేశారని చెప్తున్నారు. ఇప్పుడు దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మరిగినట్టు ప్రజల దగ్గర పోతే ప్రజలు చేత్కరించుకుంటారు. ఇప్పుడు వీళ్ళ నాయకుడేమో ఫామ్ హౌస్ లో సోయి లేకుండా పడుకుంటారు. ప్రజలు ఏమవుతున్నారో తెలియదు, కనీస బాధ్యత కూడా లేదు. ఇంకొక వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి నాయకుడు, మాజీ మంత్రి, ఈ వ్యవస్థలకు ఈ అవస్థలకు కారణమైనటువంటి బీఆర్ఎస్ నాయకుడు అమెరికా పోయి జల్సాలు చేస్తారు. ఇంకొక ఆయన రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయ్యండి నేల మార్గంలో వెళ్ళి అక్కడ 3 జిల్లాల్లో పరామర్శలు చేస్తుంటే తట్టుకోలేక జీర్ణించుకోలేక ఏం చేయాలో అర్థం కాకుండా వరదలో కూడా బురద రాజకీయాలు చేస్తారో ప్రజలు అర్థం చేసుకుంటారు. 3 మంత్రులు ఉండి అక్కడ పర్యటిస్తూ పక్క జిల్లాలో సీతక్క గారు, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మంత్రులు మొత్తం ఫామ్ హౌస్ లో లేరు. కేసీఆర్ గారు లెక్క ప్రజల మధ్య జనాల మధ్యలో ఉన్నారు. వాళ్ళ ఆవేదన ఉంటది. వరదల్లో ముంపుకు గురైనటువంటి ప్రజలు, పేద ప్రజలు, సామాన్య ప్రజలు ఆవేదన ఉన్నప్పటికీ అర్థం చేసుకొని ధైర్యంగా వాళ్ళకు ధైర్యం చెప్పేందుకు జనాల్లోకి వెళ్ళినటువంటి నాయకులు కాంగ్రెస్ నాయకులు. మరి ఇక అర్థం చేసుకోండి, ఇది కూడా రాజకీయం చేయటం. అసలు అక్కడ జరిగింది ఎవరు? ఆ గొడవలో ఉన్నది ఆ వీడియో చూస్తే దేవభక్తుని కిషోర్, నా ఖమ్మమే, ఆయనది రామ్మూర్తి గారి ఖమ్మమే. ఎవరు ఈ దేవభక్తుని కిషోర్? ఎవరు అసలు? ఆ గొడవ చేసి ఆయన ఎవరు? కావాలని చెప్పేసి వీళ్ళకి జనాల్లో పేరు ప్రఖ్యాతులు లేవు కాబట్టి ఈ విధంగానైనా వెలుగులోకి రావాలనే ప్రయత్నంలో ఇది ఒక దిగజారుడు రాజకీయంగా మేము భావిస్తాం. అరే పేదవాళ్ళకి మేము అందరికి, మునిగిపోయిన వాళ్ళందరికి సహాయం చేసే కార్యక్రమాలు మేముంటే, తక్షణ సహాయంగా చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు, తక్షణ నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి 10,000 రూపాయలు, ఒకవేళ ఇల్లు కోల్పోతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే దాంట్లో వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమాలు, అంత పకడ్బందీగా అధికారులు యంత్రాంగం మొత్తం కూడా పనిచేస్తే వీళ్ళు అసలు విమర్శించడానికి కూడా నోరెట్లు వస్తుందో అర్థం కాని పరిస్థితి. ఇది అసలు ఇంత చౌకబారు రాజకీయాలు చేయాలా? చిల్లర రాజకీయాలు అవసరం అండి? చనిపోయిన దగ్గర, వరదల దగ్గర. అరే ముఖ్యమంత్రి గారు చనిపోయినటువంటి అమ్మాయి అశ్విని ఆ కారేపల్లి దగ్గర వరదల్లో, మహబూబాద్ వరదల్లో కొట్టకపోయిన ఇంటికి కూడా వెళ్ళి పరామర్శించారు. ఎన్నడన్నా ఆ పనులు చేశారా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు గతంలో? ఎందుకంటే ఇట్లా మాట్లాడతారు ప్రజలు? అసలు మిమ్మల్ని చూస్తే అసహించుకుంటున్నారు. అసలు సగం మంది ఇప్పుడు ఎందుకు వచ్చి నువ్వు పో అన్నారు. మొత్తం కారణం ఎవరండి? ఖమ్మంలో లకారం చెరువు కబ్జాలకు ఎవరి చేతుల్లో ఉందండి? అసలు పువ్వాడ అజయ్ కుమారు ఒక కెనాల్నే మూసివేసి తన మమతా మెడికల్ కాలేజీని ఏ విధంగా కట్టి, నేను ఢిల్లీ పోయి ఫిర్యాదు చేసిన లోక్పాల్కి ఆయన మీద. అప్పుడున్న వ్యవస్థలను అది అదుపులో పెట్టుకొని వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకొని యథేచ్ఛగా కబ్జాలు చేశారు. అసలు ఖమ్మం జిల్లాలో గుట్టలు, పుట్టలు, చెరువులు అన్నిటిని కూడా తవ్వి పిండి చేసి వాళ్ళు ప్లాట్లు లెక్క అమ్మేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది ఎవరండి? బీఆర్ఎస్ నాయకులు కాదా? ఇలా హైదరాబాద్ లో వస్తుందంటే భయపడేది ఎవరు? గుమ్మడికాయ దొంగలంటే వాళ్ళు కాదా? మొత్తం వాళ్ళే ఉన్నాయి. అక్రమ కట్టడాలు, అక్రమ కబ్జాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు లేవా సార్? కాంగ్రెస్ పార్టీ ఉంటే చూపిమన్నాడా? ఇలా 10 ఏళ్ల 44-40 సంవత్సరాల పరిపాలనలో జాగ్రత్తగా జవాబుదారితనంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలించడం. కానీ వీళ్ళు 10 ఏళ్ల పాలనలో ఎన్ని హత్యలండి? ఏం మాట్లాడుతాను? రామ్మూర్తి గారు వామనరావు దంపతులను చంపింది ఎవరు? మంతర మొదకని చంపింది ఎవరు? నేరేళ్ల దళితుల్ని 8 మందిని 3rd డిగ్రీ ప్రయోగించింది ఎవరండి? మర్చిపోతారు జనాలు. ఆ గాయాలన్నీ ఇప్పటికి కూడా ఉన్నాయి కదా. ఎందుకంటే రాజకీయం చేయటం అవసరమా చెప్పండి? నిర్మాణాత్మక ప్రతిపక్షంగా చేయండి. 9 మందిని కాపాడింది ఎవరు? హెలికాప్టర్. మామూలుగా వర్షాలు వచ్చినప్పుడు హెలికాప్టర్ ప్రయాణానికి అనుకూలించవు. ఏ పైలట్ ఒప్పుకోడు. కేంద్రం నుంచి వాళ్ళు కూడా సైనిక హెలికాప్టర్ కూడా రాలేదు. ప్రయత్నం చేసినాం, ఆంధ్ర నుంచి ప్రయత్నం చేసినాం. చివరికి ఒక ప్రొక్లైన్ పంపించి ప్రజల్ని ఎలా ఆదుకోవాలో దాని మీద కాన్సంట్రేషన్ చేయండి. కేసీఆర్ ఎక్కడ ఉన్నారు? కేసీఆర్ ఎక్కడ ఉన్నారు? గదెందుకండి బురద రాజకీయం చేయడం అనేది అప్రజాస్వామికమైన చర్య. నిజంగా మీరు ప్రజల మధ్యలో ఉండి మీ ఆస్తులు సంపాదించారు కదా. ఉద్యమ పార్టీ దగ్గర ఏమీ లేవు. 1000 కోట్ల ఆస్తులు వచ్చిన పార్టీకి ఇలా ఒక విమానం వచ్చింది. ఆ స్పెషల్ ఫ్లైట్ పంపిపోయారు. ఎవరుద్దన్నారు? మీరు అంటే మీరు తిరగటానికి స్పెషల్ ఫ్లైట్ చెప్ప 100 కోట్లు పెట్టి ఏ రాజకీయ పార్టీకి లేదు సొంత విమానం. మీకు ఎట్లా వచ్చింది అసలు? అవి వాడవచ్చు కదా, మీరు కూడా సేవ చేయొచ్చు కదా. మీరేమో ఫామ్ హౌస్ లో పడుకుంటారు. ఒక ఆయన అమెరికా వెళ్తాడు, ఇంకొక ఆయన 6 నెలలకు వచ్చి దొంగలు పడ్డ 6 నెలలకు మురిగినట్టు మురిగి ఆడుకొచ్చి మాట్లాడతారు. ఏందండి ఈ రాజకీయం? ప్రజాస్వామ్యం. పువ్వాడ అజయ్ గారి మీద రాళ్లతో దాడి చేసింది ఎవరు సార్? ఎవరు? వాళ్ళే. దేవభక్తిని కిషోర్ అనే వీడియో ఉంది చూడండి. ఆ వీడియోలో ఉన్నాడు బీఆర్ఎస్ కార్యకర్త. కావాలని దీన్ని కృత్రిమ పోరాటం తయారు చేసి పట్టగాల్చి మేదేసే ప్రయత్నం చేశారు. అందుకే మేము ఏమంటున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారం కూడా ఒకటే అంటున్నాం, ఎవరైనా సరే ఇట్లాంటి దాడులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదు.
నిజంగానే వాళ్ళు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా సరే దాడి చేస్తే చట్టపరంగా వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి. ఎవరిని ఉపేక్షించము. అది అప్రజాస్వామ్యం. రేపు మేమైనా ఇంకెవరైనా సరే అట్లాంటి వాళ్ళు చెప్పండి, కంప్లైంట్ ఇవ్వనండి, పొమ్మనండి. కాలు ఇరిగింది వాళ్ళ కారు కింద పడి వాళ్ళ కార్యకర్తే కాలు ఇరిగింది. అది వాళ్ళ తోపులాట్లో బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన హడావుళ్ళు కావాలని చెప్పి ఇది రాజకీయం చేస్తున్నారు. ఈ చిల్లర రాజకీయాలు మానుకుంటే మంచిది. ప్రజలు మీకు ఎట్లాగో మీకు అవకాశం ఇవ్వలేదు ప్రజలు. మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత మీకు ఏదైనా అవకాశం రావాలంటే ఇప్పటికైనా మంచి రాజకీయాలు చేయండి. నిజంగా బాధపడే వాళ్ళ కన్నీళ్లు చూడడం కానీ ఆడికి పోయి రాజకీయం చేద్దామని చూస్తే మీకు మళ్ళీ ఘోర ప్రాభం తప్పదని మేము హెచ్చరిస్తున్నాం. మీరు కాదు మమ్మల్ని హెచ్చరించేది. వారు ఏమన్నారు, 10,000 రూపాయలు ఎలా సరిపోతాయని అడుగుతా ఉన్నారు. ఇప్పుడు ప్రాథమికంగా 10,000 రూపాయలు చెప్పినామండి. ఇంటి నష్టపోతే ఇల్లు ఇస్తారంటున్నాం. ఇల్లే కూలిపోతే ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. తక్షణంగా ఇప్పుడు 6,000 కోట్ల పైచిలుకుపోయింది నష్టం. లక్షల ఎకరాలు అంటే దాదాపు ఒక 4.5 లక్షల ఎకరాలు పంట నష్టపోయింది. ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తారంటున్నాం. గతంలో ఇచ్చింది అసలు మొక్కలు ఏడన్నా బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా పంట నష్టపోతే ప్రకృతి వైపరీత్యాల మూలంగా పంట నష్టపోతే ఎన్నడన్నా ఈ 10 ఏళ్ల కాలంలో ₹1 ఇచ్చారు, సాయం చేశారు రైతులకు? వచ్చి చేయలే వాళ్ళు. పంట నష్టం చేయలే. పంట నష్టానికి ప్రకృతి వైపరీత్యాలకి రూపాయి సాయం చేయలే. మేము గతంలో కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బర్రెకు బర్రె పోతే బర్రె, చెట్టుకు చెట్టు, ఏ విధంగా ఏ పంట నష్టపోతే ఆ పంట, పత్తి పంటకి ఎంత నష్టం వాటింది, మిర్చి పంటకి ఎంత వాటింది, వరి పంటకి ఎంత లెక్కలు కట్టించు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం మేము. అసలు వీళ్ళు కనీసం నయా పైసా ఇయ్యని వాళ్ళు ఈ రోజు వచ్చి టీవీలో కూర్చొని ముసలి కన్నీళ్లు గారిస్తే ప్రజలు నమ్ముతారా చెప్పండి? ఈ బురద రాజకీయ అవసరం లేదు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా సలహాలు ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వం వచ్చే వాళ్ళ సహాయం వాళ్ళని కోరుతున్నాం. అదే విధంగా మా దగ్గర ఉన్నటువంటి ఖజానా నుంచి పేద ప్రజల కోసం వరదలు నష్టపోయిన వాళ్ళకు మేము కష్టపడుతున్నాం, ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. దానికి ఇదే జిహెచ్ఎంసీ వరదల్లో ఏం చేశారండి వీళ్ళు? అందరికి ఇచ్చారా? తర్వాత కొద్ది మందికి ఇచ్చి ఎంత అన్ని కూడా ఏంది కమిషన్లు, దాంట్లో కూడా కమిషన్లు. వరద సాయం ప్రకటిస్తే నేను లేకపోయినా కానీ కమిషన్లు, ఆ వరద సాయం ఇస్తే బీఆర్ఎస్ కార్యకర్తల కమిషన్లు, దళిత బంధువుల కమిషన్లు స్వయం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే పేర్కొన్నారు. ఈ విధంగా అవినీతిమయంగా పరిపాలించి ఇలా కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా నిష్పక్షపాతంగా పరిపాలిస్తుంటే చూసి తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక వరదల్లో బురద రాజకీయాలు చేస్తారని ప్రజలే వాళ్ళని అసహించుకుంటున్నారు. మందడి గంగాపురం వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. ఆదుకున్నది కేసీఆర్ గారు. ఇంతకుముందు వస్తాయి మళ్ళీ వస్తారు. రామూర్తి గారు మీ దగ్గరికి వస్తాను. రామూర్తి గారు చెప్పండి, ఓ బాధ్యత లేదా కేసీఆర్ గారికి? బయటకు వచ్చి ఆ సొంత విమానం ఎందుకు మరి మునిగిపోతుంది, చిరింబట్టిపోతుంది సొంత విమానం. మీ ఎమ్మెల్యేలే వచ్చేటట్టు లేరు, మీ మంత్రులే వచ్చేటట్టు లేరు. అంటే మీరేమంటారు మానవతారాయ్ గారు? అంటే కేసీఆర్ గారు కూడా వచ్చి బయటకు వచ్చి తిరగాలంటారా? మానవతారాయ్ గారు ఒక నిమిషం అండి, రామూర్తి గారు ఒక నిమిషం. కేసీఆర్ గారు కూడా బయటకు వచ్చి తిరగాలంటారా వరదల్లో? ఆయన తిరిగే పరిస్థితి కాదు కదా, ఆయన ఆరోగ్య రీత్యా ఆయన బయట తిరిగే పరిస్థితి కాదు కదా. ఫామ్ హౌస్ లో పండుకొని మజా చేసుకుంటున్నానే స్పష్టంగా. ఇక్కడ మానవతారాయ్ గారు, కేసీఆర్ గారు ఆయన వయసు రీత్యా ఆరోగ్య రీత్యా తిరిగే పరిస్థితి కాదు కదా వరదల్లో. ఆయన తిరగాలి కదా. మేము తిరుగుతున్నాం. చంద్రబాబు నాయుడు తిరగట్లేదు పక్కన, అదే వయసులో చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడు. ఈయనకేమొచ్చింది? ఎందుకు తిరగట్లేదు? నేను చెప్పిన రోమ్ చక్రవర్తి కథ ఉంది. ఆయన ఏం ఫిడోలు వాయించిండు. రైట్ సార్, 1 by 1 మాట్లాడదాం. మానవతారాయ్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం.